పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో ఆడుతున్న నవాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం చెలరేగింది. పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో ఆడుతున్న నవాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. భారత్ పాకిస్తాన్ మధ్య చారిత్రక వైరం కారణంగా 2013 తర్వాత ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్న విషయం తెలిసిందే. పాక్పై అధికంగా టీమిండియాదే ఆధిపత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియాతో ఆడేటప్పుడు నాకు ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. భారత బౌలర్లపై విరుచుకుపడి భారీ షాట్లు బాదేయాలనే ఆలోచన సహజంగానే వస్తుంది. నెట్ జనరేట్ గురించి ఆలోచించకుండా వారిపై భారీ స్కోర్ చేయాలనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే నాకు భారత బౌలర్లు నచ్చరు. వారిని నేను అసలు ఇష్టపడను. నాకు మరో అవకాశం ఇస్తే టీమిండియా బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చి పాక్ జట్టును గెలిపిస్తా అని నవాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నవాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అతడి ఆట గురించి మాట్లాడేటప్పుడు సంబంధం లేకుండా భారత బౌలర్లపై ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక నవాజ్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 2025లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన నవాజ్ ఇప్పటివరకు 25 టీ20 మ్యాచెస్లో 457 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 4 మ్యాచ్ల్లో 113 పరుగులు సాధించాడు. పిఎస్ఎల్ 2026లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నవాజ్ 10 మ్యాచ్ల్లో 291 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నమెంట్ను చిన్నచూపు చూస్తూ షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు దీనిపై స్పందించగా తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాకు టాలెంటెడ్ ప్లేయర్లు దొరుకుతున్నారని వ్యాఖ్యానించారు. దానివల్ల టీమిండియా మరింత బలంగా తయారవుతోందని వెల్లడించారు షోయబ్ అఖ్తర్. ఈ నేపథ్యంలో మరో 5 నుంచి 7 సంవత్సరాల పాటు టీమిండియాను ఓడించడం ఎవ్వరితరమూ కాదని హెచ్చరించారు. ముఖ్యంగా టీమిండియాను పాకిస్తాన్ ఓడించడం చాలా కష్టమని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్. దీంతో షోయబ్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్గా మారాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అనేది టాలెంటెడ్ ప్లేయర్ల కోసం మాత్రమే నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల టీమిండియాకు 100కు 200% లాభం జరుగుతోందని పేర్కొన్నారు.
రైట్, ఇక హసన్ నవాజ్ భారత బౌలర్ల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. నమస్తే శ్వేత, చెప్పండి ఎలా ఉన్నారు? సో ఐఎమ్ ఫైన్ అండి, మీరు? బాగున్నానండి, ఐఎమ్ ట్రావెలింగ్ యాక్చువల్లీ. యా, గో హెడ్. సో సుధీర్ గారు, ప్రస్తుతం ఈ హసన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇంటర్వ్యూలో భారత బౌలర్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళని తీసుకొచ్చి నాకు నచ్చరు అని చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రత్యర్థి దేశము అని చెప్పేసి ఉత్కంఠ ఉంది, కానీ ప్రతిసారి టీమిండియానే గెలుస్తూ వస్తుంది పాకిస్తాన్ మీద. ఈ అక్కస్ అనుకోవచ్చా? ఒకటి ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిందే శ్వేత, 1.5 decades అయిపోయింది ఇండియా పాకిస్తాన్ మధ్య బయలెటరల్ సిరీస్ జరగక. ఓన్లీ దే ఆర్ ఫేసింగ్ ఓన్లీ ఇన్ ఇంటర్నేషనల్ ఐసీసీ టోర్నమెంట్స్ లో మాత్రమే ఆడుతున్నారు. అండ్ అందులో కూడా వాళ్ళ రికార్డ్ చెప్పుకోదగ్గగా లేదు. అండ్ ఇండియాని ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ మీకు 100 సార్లు ఇండియాతో ఆడితే మేబీ 2 times 3 times గెలుస్తారు కావచ్చు. సో అటువంటి పరిస్థితి వాళ్ళది ఉంది. అండ్ అతను చేసినటువంటి కమెంట్స్ మనం ఎందుకు పట్టించుకోవాలి? అంత పెద్ద అతను ఏమన్నా గొప్ప ప్లేయరా? అతను ఏమన్నా జహీర్ అబ్బాస్ లాంటి ప్లేయరా, జావేద్ మియాదాదా, లేకుంటే ఇంజమాముల్ హక్కా? సో జస్ట్ అఫ్ కోర్స్ ఈజ్ గుడ్ ప్లేయర్, నో డౌట్ అబౌట్ ఇట్, టాలెంట్ ఉన్నటువంటి ప్లేయరే, కానీ ఆ రేంజ్ ప్లేయర్ అయితే కాదు కదా, ఒక స్టార్ ప్లేయర్ కాదు. సో అటువంటి ప్లేయర్ అన్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాబర్ ఆజం అన్నాడంటే కూడా దానికి ఏమైనా అర్థం ఉంటుంది శ్వేత. సో అండ్ దట్టు మనందరికీ తెలిసిందే శ్వేత, హౌ మెనీ మ్యాచెస్ ఈస్ ప్లేడ్ అగైనెస్ట్ ఇండియా? ఐ థింక్ వన్స్, ఇఫ్ మై మెమరీ ఈస్ కరెక్ట్. అండ్ దట్టు డబుల్ డిజిట్స్ కూడా క్రాస్ కాలేదు అతను. సో అటువంటి ప్లేయర్ కమెంట్ చేస్తున్నాడు అంటే, వై షుడ్ వి కేర్ అబౌట్ ఇట్? యాక్చువల్లీ దాన్ని నేను అనుకుంటానంటే ఇండియన్స్ పట్టించుకోకూడదు. అండ్ ఇటువంటివి చేస్తుంటారు రెచ్చగొట్టడానికి. మేబీ అతనికి ఇండియన్ బౌలర్స్ ఆడదాం అన్నటువంటి ఖాయిష్, చాలా కుతూహలంగా ఉన్నట్టున్నాడు. సో మంచిదే అది, అసలు కోరిక అనేది మంచిదే. సో అది మంచిదే కానీ, బట్ అలా కమెంట్ చేయడం అనేది మంచిది కాదు. బికాస్ ఇండియన్ బౌలర్స్ మనందరికీ తెలిసిందే, లాస్ట్ మీకు 7-8 years లో ఇండియా అవుట్ సైడ్ ఇండియా కూడా వెళ్ళి ఆస్ట్రేలియాలో ఓడించారు. ఎవరు కూడా ఓడించలేకపోయారు. లాస్ట్ 2 decades లో ఆస్ట్రేలియాలో ఎవరు ఓడించారు చెప్పండి? యాషెస్ లో ఇంగ్లాండ్ కూడా ఓడించలేదు. వెస్టిండీస్ 30 years తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడం చూసాం, థ్యాంక్స్ టు షమార్ జోసెఫ్స్ వండర్ఫుల్ స్పెల్ ఇన్ బ్రిస్బేన్ యాక్చువల్లీ. అండ్ మీకు పాకిస్తాన్ ఎప్పుడు ఓడించలేకపోయింది. తర్వాత న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సో అటువంటి టీమ్సే ఓడించలేకపోతే, సో బట్ ఇండియా ఓడిస్తూ వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి ఇండియన్ బౌలర్స్ ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. బుమ్రాని ఇప్పుడు ఒక నెంబర్ 1 bowler గా చెప్పుకుంటూ ఉంటారు. సిరాజ్ ఈజ్ ఇంప్రూవింగ్, యాక్చువల్లీ మెచ్యూర్ అవుతూనే ఉన్నాడు. సో ఐ థింక్ ఇండియన్ స్పిన్ బౌలింగ్ అటాక్ లో మనందరికీ తెలిసిందే, వరుణ్ చక్రవర్తి T20లో ఆడినప్పుడు అడలు తీస్తున్నాడు. అండ్ అట్లాగే రవిచంద్రన్, అశ్విన్ ఉన్నంత వరకు ఎవరు కూడా అతన్ని ఫేస్ చేయలేకపోయారు. సో ఇండియా నెంబర్ 1 team గా ఎదిగింది, అందులో డౌటే లేదు. రీసెంట్ గా అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, 11 కాదు, ఉంటాయి ప్రతి టీమ్ కు. బట్ ఒక గొప్ప ప్లేయర్ ఎవరో అన్నారంటే పర్వాలేదు కానీ, బట్ ఇటువంటి కమెంట్స్ మనం లెక్క చేయకూడదు అసలు. యాక్చువల్ గా ఐ థింక్ వి జస్ట్ నెగ్లెక్ట్ చేయాలి, అట్లా వీటిని లెక్కలోకి తీసుకోకూడదు నాకు అనిపిస్తుంది శ్వేత అసలు యాక్చువల్గా. ఎస్, అంటే మీరు అన్నట్లుగా లెక్కలోకి తీసుకోకూడదు, కానీ కొంచెం ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల, లేకపోతే నచ్చకపోవడం వల్ల, ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం వల్ల ఇండియన్స్ హర్ట్ అవుతారు అనే విషయం తనకి తెలిసినా చేశారు అని అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, మీరు అన్నట్టుగా ఇన్సెక్యూరిటీ కంటే ఫ్రస్ట్రేషన్, ఐ థింక్ దట్స్ ద రైట్ వర్డ్. ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇండియా ఆడాలనేటువంటి ఒక కోరిక ఎంత ఉందనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అండ్ యునో అతను మరి ఎన్ని స్కోర్ చేశాడు మరి ఒకసారి ఆడినప్పుడు, మరి ఎందుకు డబుల్ డిజిట్ కూడా క్రాస్ కాలేదు అసలు? ఇండియన్ బౌలర్స్ వరకు బౌలర్సే కాదన్నప్పుడు వై డింట్ ఈ స్కోర్ 100 అగైనెస్ట్ ఇండియా? వై డింట్ ఈ స్కోర్ అట్లీస్ట్ ఒక 50 అగైనెస్ట్ ఇండియా? ఎందుకు స్కోర్ చేయలేకపోయాడు? నేను అనుకుంటాను ఒకే T20 మ్యాచ్ ఆడినట్టున్నాడు, అప్పుడు కూడా ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు అతను. సో అందుకనే మనం అటువంటి వాటిని పట్టుకోకూడదు. నాకు ఇండియాలో ఒక పాట గుర్తుకొస్తుంది శ్వేత, కుచ్చుతో లోగో కహెంగే లోగోం కా కామ్ హై కహనా छोड़ो बेकार की बातों में बीत न जाए रहना. మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు ఇటువంటి కమెంట్స్ వింటూ. ఎందుకంటే అతను ఏం పెద్ద గొప్ప క్రికెటర్ కాదు, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి క్రికెటర్ కాదు. ఈ మధ్యలోనే జస్ట్ ఒక మంచి యువ టాలెంట్ ఉన్నటువంటి క్రికెటర్ గానే పేరు ఉంది, అంతేగాని ఏం పెద్ద అచీవ్మెంట్స్ మైల్ స్టోన్ చేసినటువంటి క్రికెటర్ కాదు కదా. సో వెన్ హీ సేస్ సంథింగ్ వై షుడ్ వి కేర్ అబౌట్ ఇట్? జస్ట్ ఇగ్నోర్ చేయాలి, దట్స్ ఇట్. సో ఇప్పుడు షోయబ్ అఖ్తర్ కూడా ఇండియన్ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలరు, మాజీ ఫాస్ట్ బౌలర్ అయినా సరే, సో ఇండియన్స్కి చాలా మంచి ప్లేయర్స్ దొరుకుతున్నారు. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా మీద గెలవడం చాలా కష్టమని షోయబ్ అఖ్తర్ కూడా కమెంట్స్ చేశారు. ఈ కమెంట్స్ రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా, దీన్ని ఎలా చూడొచ్చు?
కరెక్టే మీరు చెప్పినట్టుగా షోయబ్ అఖ్తరే కాదు, ఒకవైపు వసీం అక్రమ్ గానీ, ఒకవైపు జావేద్ మియాదాద్ గానీ, ఓల్డ్ క్రికెటర్స్ కూడా వాళ్ళ ఆ, వాళ్ళు ఇండియన్ క్రికెటర్స్ విషయం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడినటువంటి దాఖలాలు మనకు కనబడలేదు. అఫ్ కోర్స్ షోయబ్ అఖ్తర్ సచిన్ టెండూల్కర్ అంత ఆడుతున్న సమయంలో ఒక ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మెచ్చుకోలేదు, కానీ మరి ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత అతను వీడియో చూస్తున్నప్పుడు అతనికి అనిపించింది అని చెప్పాడు చాలా సార్లు. అతను స్వయంగా బౌలింగ్ చేశాడు కనుక ఎంత గొప్ప క్రికెటర్, ఎంత ఫస్ట్ క్లాస్ ఆడేది అతన్ని ఫేస్ చేస్తున్నప్పుడు అని చెప్పి వసీం అక్రమ్ గానీ, షోయబ్ అఖ్తర్ గానీ. సో వాళ్ళకి తెలుసు, బికాస్ దే ఆల్ ప్లేడ్ ఆల్సో. షోయబ్ అఖ్తర్ ఈ ప్లేడ్, మనకు తెలిసిందే కదా, అతను కోచ్ గా ఉన్నాడు, ఆడాడు కూడా కోల్కతా టీం కు. సో వసీం అక్రమ్ కోల్కతా టీం కు కోచ్ గా ఉన్నాడు. అంటే ప్రాబ్లమ్స్ కానంత వరకు పాకిస్తాన్ క్రికెటర్స్ ను కూడా అలౌ చేసేది. పాకిస్తాన్ క్రికెటర్స్ ఫర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఐపీఎల్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. మనకు తెలిసిందే, షాహిద్ అఫ్రీది ఆడాడు, సోహెల్ తన్వీర్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు, టైటిల్ గెలిచినప్పుడు అతను వాజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ హీ వాజ్ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ బ్రిలియన్స్ ఆల్సో. అద్భుతంగా ఆడింది. షేన్ వాన్ నేతృత్వంలో ఎలా బౌలింగ్ చేశాడు, ఎలా మెచ్చుకునేది. షాహిద్ అఫ్రీది ఐ థింక్ ఈ ప్లేడ్ ఫర్ డక్కన్ చార్జర్స్. చాలా మంది ఆడారు, క్రికెటర్ కూడా ఆడారు. హసన్ రాజా కూడా ఆడినట్టున్నాడు, ఓల్డ్ ఫాస్ట్ బౌలర్. సో ఇలా చాలా మంది ఆడారు కనుక వాళ్ళకు టాలెంట్ అనేది కాదు, తెలుసు వాళ్ళకు ఇండియన్ ఐపీఎల్ క్వాలిటీ ఎలా ఉంది, ఎటువంటి ప్లేయర్స్ సెలెక్ట్ చేస్తారు, ఎలా కొనసాగుతుంది, కోచెస్ ఎలా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్ళు కోచెస్ గా ఉండడం, తర్వాత లాంగర్ లాంటి వాళ్ళు కోచ్ గా ఉండడం, హేడెన్ లాంటి వాళ్ళు లెజెండ్స్ అందరూ కోచ్ గా ఉన్నారు అంటే ఈ టోర్నమెంట్ లో క్వాలిటీ ఉంది, క్వాలిటీని ఇస్తుంది. సో ఇండియన్ టీం కు ఉపయోగపడుతున్నారు కూడా. ఇప్పుడు ఒక యశస్వి జైస్వాల్ వచ్చాడు అంటే ఐపీఎల్ ద్వారానే వచ్చాడు కదా. అట్లాగే మీరు శుభ్మన్ గిల్ వచ్చింది ఐపీఎల్ ద్వారానే. గతంలో మీకు యూసుఫ్ పఠాన్ అసలు యాక్చువల్ గా ఐపీఎల్ తోటే పాపులర్ అయినా, లేకుంటే అతనికి పాపులారిటీ ఎలా ఉండేది. ఇర్ఫాన్ పఠాన్, తర్వాత మీకు ఈవెన్ అశ్విన్ కూడా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, వీళ్ళందరికీ ఐపీఎల్ అనేది ఒక బెంచ్ మార్క్ ప్లాట్ఫామ్ గా మారింది అండ్ అద్భుతమైనటువంటి క్రికెటర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు సౌరవ్ సూర్యవంశిని చూస్తున్నాం కదా, అతనికి పేరుంది, ఇంటింట హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయినాడంటే. శ్వేత మీరు చెప్పండి, ఓన్లీ బికాస్ ఆఫ్ ఐపీఎల్. సో ఐపీఎల్ ఆర్గనైజేషన్ మెచ్చుకోవాలి, టాలెంట్ ను మెచ్చుకోవాలి, అటువంటి క్వాలిటీ ఉంది కనుకనే ఐపీఎల్ టోర్నమెంట్ అనేది ఇట్స్ బిన్ ఏ గ్రేట్ సక్సెస్ అండి. అండ్ ఫైనల్గా షోయబ్ అఖ్తర్ ఇంకొక కమెంట్ కూడా చేశారు, సూర్యవంశీ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి అతని వయసు మీద అని చెప్పేసి, దీని గురించి విచారణ జరగాలి అని చెప్పేసి. ఐ డోంట్ థింక్ సో. నాకైతే అనిపిస్తుంది శ్వేత, ఇప్పటికైతే అసలు యాక్చువల్ గా అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టాక్ అబౌట్ అసలు యాక్చువల్ గా అతనికి ముస్టాచ్ కూడా రాలేదు ఇంత చూసినట్లు. చూడండి, అంటే చిన్న పిల్లవాళ్ళలాగా కనబడతాడు, ఒక బేబీ ఫేస్ అనేది క్లియర్ గా కనబడుతుంది. సో సచిన్ టెండూల్కర్ విషయం కూడా అట్లాగే అన్నారు ఇంగ్లాండ్ లో వెళ్ళినప్పుడు. బట్ గొప్ప కమెంటేటర్స్ కూడా, క్రిస్టఫర్ మార్టిన్ జెంకిన్స్ లాంటి వాళ్ళు కూడా సచిన్ టెండూల్కర్ అసలు యాక్చువల్గా ఇప్పటికీ కూడా ఒక బాయిష్ లుక్ ఉంది అని చెప్పాడు. సో మీరు చూడండి, ఆ బాయిష్ లుక్ అనేది కనబట్టలేదా సౌరవ్ సూర్యవంశమైనా. ఏదైనా జరిగిన బీసీసీఐ కూడా మన రీసెంట్ గా టెస్టులు చేయించారు, ఆ టెస్టులలో కూడా బయటపడిపోయింది, అంతా కూడా బౌన్స్ టెస్ట్ చేయించారు. ఇవాళ రేపు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కదా, దాని ద్వారా క్లియర్ గా మీకు ఏజ్ అనేది మీరు దాచుకోలేరు. యూ కాంట్ హైడ్ ఎనీథింగ్ యాక్చువల్లీ, మీకు క్లియర్ గా అన్ని బయటపడతాయి. అండ్ మేబీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అయినట్లయితే ఒక 4-5 months డిఫరెన్స్ ఉంటుంది అనేది మాత్రమే బయటపడింది. ఆ 4-5 months కు మీకు ఏం తేడా ఉంటుంది చెప్పండి. ఆ 4-5 months తేడా కూడా ఇతను కనబడలేదని చెప్పి క్లియర్ గా రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఫాల్తూ అంటాం కదా మనం. సో అటువంటి ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. వి షుడ్ నాట్ కేర్ యాక్చువల్లీ. సో సౌరవ్ సూర్యవంశీ ఈజ్ రియలీ ఏ యంగ్స్టర్. ఇప్పటికీ 15 years అతని వయసు అండ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అతను ఇండియాకి ఆడాలి, ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తుండాలని చెప్పి మనం కూడా మన ఛానల్ తరఫున అతనికి స్పెషల్ విషెస్ తెలియజేద్దాం శ్వేత. ఇవన్నీ మర్చిపోయి. రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి, థ్యాంక్ యూ.